ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్లో కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేశారు. గత 15 రోజులుగా సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లకు ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ధర్నా చేపట్టారు. ఈ నిరసనకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు గత 15 రోజుల నుంచి హెల్త్ ఎమర్జెన్సీ సర్వీసులు మినహాయించి విధులు బహిష్కరించి సమ్మెలో ఉన్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా 18,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి గత జనవరి నుంచి ఇప్పటి వరకు 2 నెలల పెండింగ్లో ఉన్నటువంటి పారితోషికాలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ 2 ప్రధాన డిమాండ్ల మీద ఆశాలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నింబకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినా కూడా ఆశా వర్కర్కి 18,000 రూపాయల వేతనం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా బడ్జెట్లో కేటాయింపులు అనేటువంటి జరగలేదు. బడ్జెట్ కేటాయింపులు జరగకుండా ఏ రకంగా ఆశాలకు వేతనాలు వేస్తారో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టర్ ఆఫీసుల ధర్నాలతో కాదు, రేపు 28వ తారీఖు చలో అసెంబ్లీ ముట్టడి పెట్టి నిర్వధిక సమ్మె కూడా ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం దిగి రావాలి. ఎన్నికల్లో వచ్చినటువంటి హామీల మేరకు నిలబెట్టుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా PRTU ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లకి కనీస వేతనం ఇస్తామని చెప్పి, ఉద్యోగ భరోసా ఇస్తామని చెప్పి, నెలకు 18,000 వేతనాన్ని చెల్లిస్తామని చెప్పి, వారికి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పి, అన్ని రకాల వసతుల కల్పన చేస్తామని చెప్పి, మార్పులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మాట నిలబెట్టుకుంటామని చెప్పి అన్ని వర్గాలకు మోసం చేసినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇలా ఆశా వర్కర్లకు కూడా మోసం చేసింది. ఇలా ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా బజార్లో పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఇవాళ అన్ని కలెక్టరేట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి PRTU ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా వివిధ దశల్లో జరుగుతున్నటువంటి ఆందోళనలు అన్నీ కూడా ఇవాళ కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది. ఇవాళ ఆ షెడ్యూల్ను అనుసరించి ఇవాళ మా జిల్లా PRTU కమిటీ మరి అధ్యక్షులు మా మిత్రుడు గోరి యువరాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి యొక్క కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఇవాళ కదిలొచ్చి నిరసన ర్యాలీ చేపట్టడం కాకుండా కలెక్టరేట్ ముట్టడి ఇవాళ చేపట్టడం జరిగింది. ఇవాళ కలెక్టర్ గారు అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఆశా వర్కర్లు ఉద్వేగ భరితంగా ఈ యొక్క పోరాటాన్ని నిర్మిస్తామని చెప్పి ఖచ్చితంగా ఆశా వర్కర్ల యొక్క హక్కుల సాధన జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ మెడలు విరిచేంత వరకు కూడా మేము వారికి వెన్నంటూ ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.